ఏబిఎన్ రాధాకృష్ణ తన ఆంధ్రజ్యోతి కరపత్రికలో అడ్డుగోలు రాతలు కూడా రాస్తున్నాడు. తనకి ఇష్టానుసారంగా రాస్తాడు. మళ్ళీ దాన్ని కవర్ చేసుకోలేక మరొక కొత్త కథనంతో, తప్పుడు కథనంతో మళ్ళీ ముందుకు వస్తుంటాడు. చంద్రబాబు నాయుడు గారిని సాటిస్ఫాక్షన్ చేయడం కోసం తిప్పలు పడుతున్నాడు. మన ఏబిఎన్ రాధాకృష్ణ ఒక వార్త రాశాడు. సూర్య గర్ మస్కా అని చెప్పేసి రాశాడు. అంటే దీని ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, అంటే ఈ ప్రాజెక్టులో అప్రాక్సిమేట్గా 8,000 కోట్లు స్కామ్ జరిగిందని చెప్పేసి రాధాకృష్ణ రాశాడు. 8,000 కోట్లు. ఈ సూర్య గర్ మస్కా అని చెప్పేసి రాశాడు కదా రాధాకృష్ణ. ఆ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తుంది సీఎం చంద్రబాబు నాయుడు గారు. దాని మీదనే 8,000 కోట్ల అవినీతి నడుస్తుందని చెప్పేసి ఏబిఎన్ రాధాకృష్ణ తన కరపత్రికలో రాసి చూపించాడు. దాని మీద ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫ్యాక్ట్ చెక్ వాళ్ళు మిస్లీడింగ్ అని చెప్పేసి పెద్ద ముద్ర వేసి వాళ్ళు ఏదో రాశారు. ప్రధానమంత్రి సూర్య గర్ ముఫ్త్ బిజిలీ యోజన అనే భారత ప్రభుత్వ పథకం కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 10,000 గృహాలకు సౌరశక్తి పైకప్పు పథకం కింద సౌర ప్లాంట్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమం మీద ఒక పత్రికలో నిరాధారమైనటువంటి కథనం వచ్చిందని చెప్పేసి ఏబిఎన్ రాధాకృష్ణ రాసినటువంటి వార్తను తప్పుడు మిస్లీడింగ్ వార్త అని చెప్పేసి ముద్ర వేసి చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు అక్కడ రాధాకృష్ణ చాలా స్పష్టం చేశాడు, 8,000 కోట్లు స్కామ్ జరుగుతుందనేసి. అది చంద్రబాబు నాయుడు గారికి నచ్చలేదు. చంద్రబాబు నాయుడు గారికి నచ్చక కొంచెం గట్టిగానే క్లాస్ బీకినట్టుగా వాడు ఇమ్మీడియట్గా చంద్రబాబు నాయుడు గారిని ఏదో విధంగా మభ్య పెట్టాలి కదా. సో ఇంకొక తప్పుడు కథనంతో మళ్ళీ ముందుకు వచ్చేశారు. సూర్య గారి స్కీమ్లో నడుస్తున్నటువంటి స్కామ్ను ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వెలుగులోకి తెచ్చాడు. దాంతోనే పాపం కూటమి ప్రభుత్వం తొలిసారిగా పత్రిక మిస్లీడ్ చేస్తుందని చెప్పేసి తప్పుపట్టింది. బహుశా ఆ వార్త ప్రభుత్వ పెద్దలకు, అంటే కూటమి ప్రభుత్వ పెద్దలకు కంటగింపుగా మారిందన్న ఉద్దేశంతోనే వెంటనే చంద్రబాబు నాయుడు గారిని సంతృప్తి పరచడం కోసమే అన్నట్టు మళ్ళీ పీపీపీలో మెడికల్ కాలేజీల అంశాన్ని ప్రచురించాడు. దాన్ని మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురదల్లే కార్యక్రమం కూడా మొదలుపెట్టేశాడు రాధాకృష్ణ. తెలుగుదేశం పార్టీ వాదనను ఆంధ్రజ్యోతి అందుకోవడం కొత్త ఏం కాదు, అందులో తప్పు పెట్టడానికి లేదు. చంద్రబాబు తమకు మీడియా సంస్థలు లేవన్నారే కానీ మీడియా సంస్థలు చంద్రబాబు నాయుడు కోసం లేవని చెప్పేసి ఎవరు కూడా అనలేరుగా. ఇక రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి విస్మరించకుంటే అంశాలను ఒకసారి మనం పరిశీలన చేస్తే, ఆయన మెడికల్ కాలేజీకి సంబంధించి రాసినటువంటి వార్త ఏం రాశారంటే, పీపీపీలో మెడికల్ కాలేజీలు వైసీపీ ఏర్పులు, వైద్యంపై విషం, వైఫల్యాలు దాచి కూటమిపై జగన్ అభాండాలు. నాడు ఆర్భాటంగా 17 కాలేజీలకు శంకుస్థాపన, నిర్మాణ అంచనా వ్యయం 8,480 కోట్లు, 4 ఏళ్లలో చేసిందే 2,125 కోట్ల పనులే. ఈ నిధులన్నీ అప్పులు, కేంద్రం సాయమే. పైగా 674 కోట్ల బిల్లులు పెండింగ్. హడావిడిగా 5 కాలేజీల ప్రారంభం అని చెప్పేసి రాధాకృష్ణ తన ఏడుపు వార్తలను రాశాడు. మంచిది. దీని మీద ఒకసారి మనం పరిశీలన చేస్తే, రాధాకృష్ణ ఏదో రాశాడు కదా, చంద్రబాబు నాయుడు గారిని మెప్పించడం కోసం పాపం చాలా కష్టపడ్డాడు రాధాకృష్ణ. అయ్యా రాధాకృష్ణ, 2020లో ప్రారంభించినటువంటి మెడికల్ కాలేజీ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక పైసా కూడా ఖర్చు చేయలేదని, మరి 6 కాలేజీలు ఇప్పటికే ఎలా సిద్ధమయ్యాయి, నాబార్డు రుణాలతోనే కడతామని చెప్పారు. నిర్మాణాలు కళ్ళెదురుగా ఉన్నాయి కదా. 4 ఏళ్లలో 4వ వంతు పనులు కూడా చేయలేదు. ఇది వాస్తవం, అవసరం కూడా. ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కూడా ఒక్కసారి మొత్తం సిద్ధం చేయరు. ఎందుకంటే మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ వాళ్ళే 5 బ్యాచ్లు ఉంటారు. అంటే కాలేజీ ప్రారంభించిన 5 ఏళ్లకు గాను మొత్తం కాలేజీ సిద్ధం చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. అందుకు విరుద్ధంగా ముందే అన్నీ రెడీ చేసుకుంటే వినియోగం లేక ఏమవుతాయో అందరికి కూడా తెలుసు. కాబట్టి ఎవరు కూడా పూర్తిగా నిర్మాణం చేసిన తర్వాత చేయరు అన్నది తెలుసుకుంటే చాలా బాగుంటుంది. అదేవిధంగా పూర్తి స్థాయిలో భవనాల నిర్మాణం, ఫ్యాకల్టీ లేకుండా కాలేజీలో ప్రారంభించారని చెప్పేసి రాధాకృష్ణ ఏడుస్తున్నాడు. భవనాలు, ఫ్యాకల్టీ కూడా ఏటేటా ఆ కాలేజీలో పెరిగే విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఏర్పాటు చేసుకోవాలి తప్ప ముందే అక్కడ పెడితే ఏ ప్రయోజనం ఉండదు. ఇది రాధాకృష్ణ మర్చిపోయినట్టుగా ఉన్నాడు. మరో విషయం, కేంద్ర ప్రభుత్వం
ఎన్ఎంసీ బృందాలు స్వయంగా పరిశీలించి అక్కడ ఎంతమందికి అడ్మిషన్స్ అవకాశం ఉందనేది తేల్చిన తర్వాత మాత్రమే ఆ మెడికల్ కాలేజీకు అనుమతులు కూడా ఇస్తారు. కొత్త కాలేజీలో పాడేరులో 50, మిగిలిన 5 కాలేజీల్లో 100 మంది చొప్పున సీట్లు కేటాయించారంటే అక్కడ అందుకు తగ్గట్టుగా సదుపాయాలు ఉన్నాయనేసే కదా. కేంద్ర సంస్థ అయినటువంటి ఎన్ఎంసీ బృందాలు వచ్చి పరిశీలన చేసిన తర్వాతే కదా వాళ్ళు అనుమతులు ఇస్తారు. కళ్ళు మూసుకొని అయితే అనుమతులు అయితే ఇవ్వరు కదా. ఎందుకంటే అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ గ్రాంట్స్తోనే కదా నడుస్తున్నాయి. అదేవిధంగా పూర్తి స్థాయిలో నిర్మాణాలు చేపట్టాలంటే ఇంకా 6,000 కోట్లు కావాలి. జగన్ ప్రభుత్వం కూడా అదే చెప్పింది. మెడికల్ కాలేజీలో ఆసుపత్రులు కట్టి ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించడానికి ఆ మాత్రం కట్టలేరా? అమరావతిలో 1,00,000 కోట్లు వెచ్చించి అదేది అంతర్జాతీయ రాజధానితో పోలిస్తే మారుమూల ప్రాంతాల్లో పేదల వైద్యం కోసం మెడికల్ కాలేజీలు అత్యవసరమే కదా. ఏమి రాధాకృష్ణ ఇలా మాట్లాడతావు? మెడికల్ కాలేజీలు ఆసుపత్రుల నిర్వహణకు ఏటా 1,500 కోట్ల చొప్పున ఖర్చు అవుతుంది. కాబట్టి నిర్వహణ భారమే అయితే స్పెషల్ ఫ్లైట్లో తిరిగే నేతలు కొత్త హెలికాప్టర్లో సాగుతుంటే వాళ్ళ పరిపాలన వాళ్ళది కూడా ప్రభుత్వానికి భారమే కదా. మరి అలాంటి ఖర్చులు తగ్గించుకుంటే పేదల ప్రాణాలు కాపాడే ప్రయత్నం జరుగుతుంది కదా. వాళ్ళేమో స్పెషల్ ఫ్లైట్లలో కొత్త హెలికాప్టర్లో తిరగచ్చు, ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేయొచ్చు. కానీ పేద ప్రజలకి ₹100 ఖర్చు చేయమంటే మాత్రం ఏడుస్తూ ఉంటారు. ఈరోజు తెలుగు నేల మీద ప్రతి విభాగంలో అత్యంత నిపుణులైన వైద్యులు ఎవరో చెప్పండి? వాళ్ళంతా ప్రభుత్వ ఆసుపత్రుల నుంచే వచ్చారు. అలాంటి భవిష్యత్ తరాలకు మెరుగైన వైద్య నిపుణులు రావాలంటే ప్రభుత్వ రంగంలో వైద్య విద్యను ఆర్థిక భారంగా చూస్తారా లేక ప్రజా ప్రయోజనాల కోణంలో చూస్తారా అన్నది ప్రశ్నించాల్సినటువంటి మీడియా అందుకు విరుద్ధంగా సాగుతున్నటువంటి తీరు చూస్తుంటే ప్రజంతా కూడా నవ్వుకుంటున్నారు. రాధాకృష్ణ, ఇటువంటి సిగ్గుమాలిన రాతలో ఆపేసి ప్రజలకు అవసరమయ్యే ప్రజలకు కావలసినటువంటి వార్తలు రాస్తే చాలా బాగుంటుంది. బూది కృష్ణ.